ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 22వ తారీఖు మంగళవారం యొక్క వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు అనేది మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ఆశ్చర్యాన్ని మీరు గురవుతారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీరు ఎటువంటి ఆశ్చర్యానికి గురి అవుతారు, మీ జీవితంలో ఏ విధంగా జరగబోతుంది, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, అలాగే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను కలిగి ఉంటారు. అలాగే జీవితంలో మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే మిథున రాశి జాతకులకు సాంకేతిక వృత్తి రంగాలలో బాగా రాణిస్తారు. విచిత్రమైన వ్యాపారాల గురించి అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు. కానీ ఆవేశం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే ఆ స్వభావం కారణంగా, ఆవేశం కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొంటారు. కాబట్టి అలాగే తమ బాధను గురించి కూడా కావచ్చు, నిర్వర్తించుకోవడానికి బాధ్యతల గురించి కావచ్చు, వినిపించుకోవడానికి, వీరి యొక్క సహానుభూతి పొందుకోవడానికి ఎప్పుడు కూడా కోరు బాధ్యతలను ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఎవరైతే వీరిని అనిపిస్తుందో ఆ విషయాన్ని నిర్మానుసంగా ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు. ఈ కారణంగా వ్యక్తులు వీరికి విభేదాలు కూడా కొన్ని తెచ్చిపెడుతూ ఉంటారు. అయితే ఈ మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక, మీరు ఇరుగు పొరుగు మీ యొక్క అవకాశం అయితే కనబడుతుంది. ఆ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం మీరు చేసుకోవాలి. చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించుకోబోతున్నారు. అంటే వారే వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగితే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఈ విధంగా సంతృప్తిని అని కూడా ఇస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా వారి వల్ల మీరు బాధపడుతున్నారు, ఇబ్బందుల్లో పడుతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు. కాబట్టి మీ గురించి బయటకు ఒక చెడు ప్రసారం అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మానసికంగా ఎంతగానో మీకు సంఘర్షణ జరుగుతుంది. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో అద్భుతమైతే జరుగుతుంది. ఇక ఒక ఆశ్చర్యానికి కలుగజేసినటువంటి ఒక టాప్ సీక్రెట్ అయితే బయటకు వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు మీకు ఇస్తున్నాడు. ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలతో వారిని చక్కటి గుణపాఠం అయితే ఈరోజు నేర్పించబోతున్నారు. తిరిగి మీ జోలికి రాకుండా మీకు ఆశ్చర్యాన్ని కలుగజేసేటువంటి విధంగా ఒక చక్కటి వార్నింగ్ అయితే మీరు ఇవ్వబోతున్నారు. ఇటువంటి గుణపాఠాన్ని మీరు నేర్పించాలని, మిమ్మల్ని క్షమాపణలో కూడా ఇటువంటి ఊహించని ఒక అద్భుతమైన ఫలితం అయితే జూలై 2022వ తారీఖు 2025వ సంవత్సరం మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక, అలాగే ఈ యొక్క మిథున రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే గనక ఆర్థిక పరిస్థితులు మీకు అధికంగా కనిపిస్తున్నాయి. అంటే కొంత డబ్బు రాబోతుంది, ఎక్కువగానే ఉంటుంది. అయితే ఉద్యోగస్తులకు కాదండి, వ్యాపారస్తులకు కావచ్చు, ఇతర పనులు చేస్తున్న వారికి రాబడి కొంత అధికంగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు డబ్బు చేతిలో ఉంటుందని వృధా చేస్తే ఖర్చులు, కాబట్టి త్వరలో మీకు బాధపడవలసి వస్తూనే
పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో మీరు డబ్బులు పొదుపు పెట్టుకోవడం ద్వారా చాలా ఉత్తమం. ఇక మిథున రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఫలితం కోసం నిర్లక్షిస్తున్న వారు ఈరోజు ఒక గుడ్ న్యూస్ని అయితే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే సూచనలు ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు చాలా కాలంగా మీ యొక్క శత్రువులను కలుసుకోవాలి అని అనుకుంటున్నారు. చూసుకున్నట్లయితే కనుక అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఒక ఊహించని సంఘటన జరుగుతుంది. మీకు ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి సంఘటన అయితే ఈ మధ్య కాలంలో మీకు సంబంధించినటువంటి ఏదైనా ప్రాజెక్టులు మీరు సేల్ చేయాలి అని అనుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి గత కొంతకాలంగా మీరు మీ జీవితంలో ఉన్నారు. ఎటువంటి కస్టమర్లు వచ్చినా కానీ మీకు ఎక్స్పెక్ట్ చేసినటువంటి బడ్జెట్ అనేది రావడం లేదు. కానీ దాన్ని సేల్ చేయడం ద్వారా ఆపేశారు. అయితే ఈరోజు ఒక అద్భుతం అయితే జరుగుతుంది. ఏంటి అంటే ఆ సక్సెస్ చేసినంత ధనం మీరు అనేది అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీకు ఎక్స్పెక్ట్ చేసినంత వస్తుంది. అటువంటి కస్టమర్లు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క మిథున రాశి వారి జీవితంలో చూస్తే గనక నిరుద్యోగులు ఉన్నట్లయితే గనక ఉద్యోగ జీవితంలో కొన్ని మాత్రం సవాళ్ళు అయితే మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. మీకు ఉద్యోగంలో ఉండే తోటి ఉద్యోగస్తులు చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా అలాగే ఇతరుల పని చేసినట్లయితే గనక చెప్పుకున్నట్లయితే గనక అధికారుల నుండి కొంత వ్యక్తుల ప్రశంసలు అయితే మీరు ఈరోజు పొందబోతున్నారు. అలాగే ఎంతగానో కష్టపడుతున్నారు కాబట్టి మీకు క్రియేటివిటీ అనేది దొరుకుతుంది. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన, ఒక ఆశ్చర్యానికి గురి చేసే అటువంటి ఒక టాప్ సీక్రెట్ అయితే మీకు బయటకు వస్తుంది. అలాగే మిథున రాశి వ్యక్తుల యొక్క జీవితంలో గనక ఒకవేళ విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు వింటారు. అలాగే మీ యొక్క తల్లిదండ్రులు 70 ఏళ్ళు పైబడిన వారు ఉన్నట్లయితే గనక వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఎక్కువగానే ఇబ్బందులను గురి చేసినటువంటి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ మధ్య కాలంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే నిర్లక్షించకుండా మీరు అనేది ఉండండి. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీస, దుర్గా చాలీసను పఠించండి. మీరంతా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.